మానవ దేహం ఎంత గొప్పది, ఈ నిర్మాణం ఎంత గొప్పది మీరు ఆలోచించేయండి. మన ఆటోమొబైల్ షాపులు ఉంటాయి, దారిలో చాలా దొరుకుతాయి. అలాగా కారు పార్ట్లు అమ్మినట్టు, మోటార్ సైకిల్ పార్ట్లు అమ్మినట్టు కిడ్నీలు అమ్మబడును. ఎక్కడైనా బోర్డు చూసారా? మీ కిడ్నీ పోతే మీకు తగ్గ కిడ్నీ ఇదిగో ఇక్కడ ఈ సెల్ఫ్ నిండా ఉంటాయి, ఏది కావాలో తీసి పట్టుకెళ్ళిపోండి అని ఎక్కడ చూసారా? కిడ్నీలు ఎవడ అమ్మలేడు. హార్ట్ ఎవడన్నా అమ్మగలడా? దొరుకుతాయి బయట, దొరకవు. కళ్ళు దొరుకుతాయి బయట, దొరకవు. ఇంకేం లివర్ దొరుకుతుందా బయట? దొరకదు. సో ఎవరు కూడా సొంతగా తయారు చేసి అమ్మడానికి అవకాశం లేదు. అంత గొప్ప అల్టిమేట్ ప్రొడక్ట్ నువ్వు నేను. డూప్లికేట్ కూడా ఎవడో తయారు చేయలేకపోతున్నాడు ఇప్పటికీ. ఏవో గాలి మాటలు వస్తున్నాయి కానీ రోబో తయారు చేశారట, రోబోలు అది వచ్చేస్తుందట, ఇది వచ్చేస్తుందట, అది తయారు చేశారట, పంది గుండె వచ్చిందట, కుక్క గుండె వచ్చిందట, కోతి గుండె వచ్చింది. ఏ గుండె లేదు. నీ గుండె నీదే, నా గుండె నాదే. ఈ గుండెలన్నిటికీ పెద్ద గుండె అక్కడ ఉంది. ఆయన ఇస్తున్నాడు అందరికి. ఎక్కడ దొరకవు మన పార్ట్స్. అందుకే అన్నాడు, జిగట మంటిగాను నన్ను నీవు నిర్మించి నన్ను ఆ సంగతి జ్ఞాపకము చేసుకును, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా అంటే ఒక మన్నులో నుండి ఇంత అద్భుతమైన డిజైన్ చేశాడు. అంత చక్కటి నిర్మాణాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇది దేవుని చేతి పని తప్ప మానవుడి చేతి పని కాదు.